ఎరుపు అని ఫస్ట్ చెప్తాను. మంచి మాట. సృష్టి ప్రారంభంలో కనిపించేదే ఎర్రతనం. అరుణ ఉదయతి సూర్య స్పష్టంగా మంత్రం. సూర్యుడు ఉదయించడానికి ముందొచ్చేదే ఎరుపు రంగు. అంచేతనే ఉద్యత్ భాను సహస్ర ఆపా, మొత్తం అంతా కూడా ఎర్రని రంగులో ఉంటుంది. గర్భంలో శిశువుని ధరించినప్పుడు కూడా విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ, ఇరుపు అనేదే సృష్టికి ఆధారభూతమైనటువంటి రంగు. ఒకప్పటి రోజుల్లో అంటే 15-20 సంవత్సరాల క్రితం టీవీలు ఉన్నప్పుడు టీవీ కింద 3 రంగులు నిలువుగా 3 గీతలు ఉండేవి. తర్వాత కాలంలో తొలగించారు. ఏదైనా రహస్యం కొత్తగా 10 మందికి తెలుస్తుందంటే అది వెంటనే తీసే వరకు మనకి నిద్రపడదు. అది ఎరుపు రంగు స్పష్టంగా ఉండదు. ఇది దీనికి మూలము. ఇది యథార్థమైన మాట. సూర్యుడు ఉదయించేటటువంటి సందర్భంలో ఎర్రని రంగు అలా ప్రారంభమై మెల్లగా 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 మారుతూ ఉంటుంది. అంచేతనే ఉదేతి సవిత రక్త, ఉదయించేందుకు మొట్టమొదట కావాల్సిందే ఎర్రనైనటువంటి రంగు. అంటే సృష్టికి ఆధారభూతురాలి నేను అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఎరుపు రంగే నిజమైనటువంటి రంగు. అంచేతనే అతి ముఖ్యమైనదిగా మనకి కుంకుమని ఏర్పాటు చేస్తూ ఎర్ర రంగుని పెడతారు. మనం వేసుకునే వస్త్రధారణకి సరి అయిన మ్యాచింగ్ని మొట్టమొదటిగా నేర్పింది అమ్మవారే. ఆలోచించి చూడండి. ఎర్రని చీర, ఎర్రని వస్త్రం, ఎర్రని కరియం, ఎర్రని బొట్టు, ఎర్రనైన కుంకుమ, ఎర్రనైన ఆభరణాలు, ఎరుపు రంగు వస్త్రం, ఏమిటివన్నీ మ్యాచింగ్ అనేది అమ్మవారి నుంచే మనకు వచ్చింది. దీనికి ఇంకా చాలా విశేషమైన అర్థాన్ని, విశేషమైన వ్యాఖ్యని ఎక్కడ అపోహ లేకుండా చెప్పచ్చు. సమయం తక్కువ అయిపోతుంది. అది ఒక్కటే బాధ నిజంగాను. అందుకని వారు అడిగినప్పుడు కూడా అన్నది అదే, విస్తరించినది వస్తువులు పెద్దవి. మీ స్టేట్మెంట్ మ్యాచింగ్ సపోర్ట్ చేస్తున్నారేమో. ఇంతతో ఈరోజు